అందరికీ నమస్కారం. ఈరోజు శివానందల హరిలోని 61వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా స్వామిని స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. కేయూరాణి భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః వాణ్యేకాసమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇప్పుడు శివానందల హరిలోని 61వ శ్లోకం. ఓం నమః శివాయ. అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచికా స్వాధ్వీనైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్యతిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, రాలిపడిన అంకోల వృక్ష బీజములు మరలా చెట్టును అంటుకొనును. సూది అయస్కాంతమును, పతివ్రత తన భర్తను, లత చెట్టును, నది సముద్రమును చేరునట్లుగా మనోవృత్తి శివుని పాదారవిందములను చేరి స్థిరముగా ఉన్నచో అది భక్తి అనబడును. అంకోల వృక్షము నుండి రాలి క్రింద పడిన విత్తనములు తిరిగి ఆ చెట్టుకే అతుక్కుంటాయి. ఎలాగైతే ఒక సూది అయస్కాంతమును, పతివ్రత శిరోమణి తన భర్తను, తీగ చెట్టును, నది సాగరమును చేరుకుంటాయో అదే విధముగా మన మనస్సు ఈశ్వరుని పాదములను చేరి అక్కడ స్థిరమైనప్పుడే అది భక్తిగా పిలువబడుతుంది. రేపు 62వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ.